డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి ఏంటిదే, మేము చదువుకున్నప్పుడు వేమన శతకం, సుమతి శతకం ఇలాగా రకరకాల శతకాలు ఉండేవి. దాంట్లో ఉండేటువంటి అర్థాలు చాలా చక్కగా వివరించి చెప్పేవారు మా తెలుగు మాస్టర్. మాకు ఇద్దరు తెలుగు మాస్టర్లు ఉండేవారు. పెద్ద తెలుగు మాస్టారు, చిన్న తెలుగు మాస్టారు అని పిలిచేవాళ్ళం మేము. ఆరోది 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చెప్పేటువంటి వాళ్ళని మేము పెద్ద తెలుగు మాస్టర్ అనేవాళ్ళం. మాకు వైద్యనాథ శర్మ గారిని ఒక ఆయన ఉండేవారు పెద్ద తెలుగు. అంటే 7th, 8th, 9th, 8th, 9th, 10th క్లాస్కి చెప్పేవారు. అలాగే 6th, 7thకి చెప్పేటువంటి తెలుగు మాస్టర్ని మేము చిన్న తెలుగు మాస్టర్ అనేవాళ్ళం. ఆయన పేరు సత్యనారాయణ శర్మ గారు. వీళ్ళు చెప్పేటువంటి పాఠాలు, వీళ్ళు చెప్పేటువంటి శ్లోకాలకి మేము చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఈ చిన్న తెలుగు మాస్టారు మంచి మంచి కథలు చెప్పేవారు. రామాయణ, మహాభారత, భాగవత మొత్తం అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పేవారు. ఈ రోజుల్లో అది ఎవరు కూడా చెప్పట్లేదు. ఏదో మొక్కుబడి, ఒకవేళ చెప్పిన పిల్లలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. రామాయణం ఎవరు రచించారు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున స్కూల్లో పిల్లలకు ఉన్నారు. మహాభారతం ఎవరు రచించారు తెలియదు, రామాయణం ఎవరు రచించారు తెలియదు, భాగవతం ఎవరు రచించారు తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో మనకు ఉన్నటువంటి స్కూల్స్లో జరుగుతున్నాయి. అంటే రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటివి, భగవద్గీత ఇటువంటివి నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. దాంట్లో ఎంతో విజ్ఞానం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి AI టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అంతా కూడా మన రామాయణ, మహాభారత కథల్లోనే ఉన్నాయి. మనకి గుళ్ళ గోపురాల్లోనే ఆర్కిటెక్ట్ అనేటువంటిది మన పురాతన గుళ్ళ గోపురాలు చూస్తేనే తెలుస్తుంది మనకి. అంత ఆర్కిటెక్చర్స్ మన పూర్వీకులు. ఈ రోజున నేను చక్కగా వేమన శతకంలోంచి కొన్ని పద్యాలు, సుమతి శతకంలోంచి 1-2 పద్యాలు చెప్పదలుచుకున్నాను. ఉప్పు కప్పురంబునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఉప్పు కర్పూరము 2 ఒకలాగా ఉంటాయి. కర్పూరం, ఉప్పు ఒకలాగా ఉంటాయి. కానీ చూడ చూడ రుచులు జాడవేరయ్య, ఒకటి ఉప్పగా ఉంటుంది, ఒకటి చప్పగా ఉంటుంది. చూడండి, 2 ఒకేలాగా ఉన్నా సరే మనము వాటిని వేరువేరుగానే మనకి కవిగారు వర్ణించారు. ఇలాగా రకరకాలు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబరము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. కంచు మ్రోగినట్టు కనకంబరం, కనకంబరం అంటే బంగారం. బంగారపు గంట కొట్టి మనం మ్రోగించిన కనీసము శబ్దము చేయదు అది. అదే కంచు అయితే గణగణమని మ్రోగిస్తుంది. అల్పుడెప్పుడు పల్కు అంటే ఏమి చేతగానడు మాత్రమే పదే పదే వాగుతుంటాడు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. ఎప్పుడు మంచివారు ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడరు, చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అని చెప్పడం అన్నమాట. చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా,
బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా ఏంటంటే రకరకాలైనటువంటి పద్యాలు మనకి సుమతి శతకము, అలాగే వేమన శతకం నుంచి ఉన్నాయి రకరకాల పద్యాలు. ఈ రోజునే నేను చెప్పేటువంటి ఈ విషయాలు కొద్దిగా పిల్లలు కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతిదీ కూడా మన సనాతన ధర్మం, మన యొక్క హిందూ ధర్మంలో, మన యొక్క భారతదేశంలో పుట్టినటువంటి భారతీయుడు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా తప్పనిసరిగా, అందులోనూ మన తెలుగు జాతికి ఉన్నటువంటి వరం ఏమిటంటే మహానుభావులు పుట్టినటువంటి తెలుగు జాతి. ఈ తెలుగు పద్యాలు కూడా జాగ్రత్తగా నేర్చుకుంటే దాంట్లో నుంచి ఎంతో కొంత మనము పిల్లలకి నేర్పడానికి అవకాశం ఉంది. ఈ రోజుని తల్లిదండ్రులు ఇంటి దగ్గరైనా సరే పిల్లలకి అవి నేర్పండి. వస్తున్నారు, స్కూల్ నుంచి వస్తున్నారు, బ్యాగులు వేసుకొస్తున్నారు. పాపం ఒక్కొక్క బ్యాగు 15 కేజీలు 20 కేజీలు ఉంటుంది. ఈ బ్యాగులు మొయ్యలేక వాళ్ళ యొక్క ఆ యొక్క వెనకాల ఉన్నటువంటి వెన్నుముక్కే వీక్ అయిపోతుంది పిల్లలకి. కాబట్టి ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా చూసుకుని ఆ పిల్లలకి బరువు అయి తగ్గించి చూసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధముగా నేను ఇంకొక పద్యం కూడా చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువుల ఒత్తురది ఎట్లన్నన్. దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 జేరు గదరా సుమతి. చూడండి, ఇప్పుడు సంపద కలిగిన అంటే డబ్బున్నప్పుడే మనకి ఎగిరికి నప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్న. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉందో అప్పుడే బంధువులు వస్తారు అనేసి దాని అర్థం. దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. సుమతి శతకంలో ఆయన చెప్పేటువంటిది మన డబ్బు యొక్క ప్రాముఖ్యత కోసం ఆయన చక్కగా ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే వివరించారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి పద్యాలు పిల్లలకి నేర్పుదాం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి వాటిని నేర్పుదామని చెప్పేసి నేను సవినయంగా మీకు వివరిస్తున్నాను.